సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ భేటీ అయ్యారు. ఏపీ అసెంబ్లీలోని సీఎం ఛాంబర్లో వీరిద్దరూ సమావేశమయ్యారు. ఏపీ బడ్జెట్, ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీల ఎంపికపై చర్చించినట్లు సమాచారం. సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ భేటీ అయ్యారు. ఏపీ అసెంబ్లీలోని సీఎం ఛాంబర్లో వీరిద్దరూ సమావేశమయ్యారు. ఏపీ బడ్జెట్, ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీల ఎంపికపై చర్చించినట్లు సమాచారం. సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ భేటీ అయ్యారు. అయితే ఈ భేటీకి సంబంధించి మరింత సమాచారం ఏపీ స్పెషల్ కరెస్పాండెంట్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, చెప్పండి. సాయిసుధా, ఏపీ సీఎం మరియు ఏపీ డిప్యూటీ సీఎం ఇరువురు కూడా ఈరోజు ఏదైతే ఏపీ అసెంబ్లీ ఛాంబర్ లో వారిద్దరూ కూడా భేటీ కావడం జరిగింది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఏదైతే ఏపీ బడ్జెట్ కి సంబంధించి బడ్జెట్ రిలీజ్ చేయడం జరిగిందో ఆ బడ్జెట్ కి సంబంధించి అనేక అంశాలపైన వారు ఇరువురు కూడా చర్చించినట్టుగా కూడా దానికి తెలుస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఎమ్మెల్యే కోటాలో ఉన్నటువంటి ఎమ్మెల్సీల ఎంపిక చర్చించినట్టు కూడా సమాచారం అవుతుంది. ఏదైతే సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం అసెంబ్లీలో ఏదైతే సమావేశం ఉందో ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీల ఎంపిక సంబంధించి మొత్తంగా ఏదైతే 5 ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే ఇప్పుడు రానున్నటువంటి తరుణంలో 5గురికి ఏ విధంగా సర్దుబాటు చేయాలి, 5గురు ఎమ్మెల్సీలని ఎవరెవరు తీసుకోవాలి. గతంలో మనం చూస్తున్నట్లయితే కనుక ఇప్పటికే నాగబాబుకి హోమ్ మినిస్టర్ ఇచ్చి నాగబాబుకి మినిస్ట్రీ ఇచ్చి ఎమ్మెల్సీగా తీసుకోవాలన్నట్టుగా కూడా గతంలో ప్రతిపాదనలు కూడా ఉన్నటువంటి పరిస్థితి జనసేన నుంచి. అదేవిధంగా టీడీపీ నుంచి కూడా చాలా మంది ఆశావహులు ఉన్నటువంటి పరిస్థితి. మరొకటి బీజేపీకి కూడా ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఎమ్మెల్సీ ఉన్న మటుకి బీజేపీకి ఇవ్వలేదు కాబట్టి దీనిపైన సుదీర్ఘంగా అంటే కూటమి ప్రభుత్వం ఉన్నతంతో కూటమి ప్రభుత్వంలో వచ్చినటువంటి ఈ 5 ఎమ్మెల్సీలకు సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి, ఎవరిని ఎమ్మెల్సీలుగా ప్రకటించాలి, వారిని అభ్యర్థులను ప్రకటించాలనే అంశంపైన ఇరువురు కూడా సుదీర్ఘంగా గంటపాటు చర్చించినట్టుగా తెలుస్తుంది. అంటే ముఖ్యంగా మనం చూసినట్లయితే కనుక జనసేన తరపు నుంచి కూడా ఒక ఎమ్మెల్సీకి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ ఎమ్మెల్సీ నాగబాబుకి ఇచ్చే అవకాశం కూడా ఎక్కువగా కనిపిస్తున్నటువంటి తరుణంలో ఈ యొక్క ఏదైతే భేటీ అవుతుంది ఇదంతా కూడా అందరినీ కూడా ఏ విధంగా జరగబోతుంది అనే దానిపైన ఆసక్తి రేగించినటువంటి పరిస్థితి. మొత్తం అటు బడ్జెట్ పైన ఇటు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ పైన ఈ యొక్క భేటీ అయితే మాత్రం జరిగినట్టుగా మనకు సమాచారం ఉంది. సాయిసుధా. రైట్ సాంబశివరావు, థ్యాంక్ యూ. రాష్ట్రంలో 3